హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మాట చెప్తా వినండి. మీకు తృప్తి సోది అనుకోవచ్చేమో కానీ మీరు కంపల్సరీ వినాల్సిందండి. ఎందుకంటే జీవిత విలువ తెలియనప్పుడు మనం ఎంతో నేర్చుకోలేకపోయినాం. జీవితం విలువ తెలుసుకున్నాక మనము చాలా నేర్చుకోవాలండి. మ్యారేజ్ చేసుకున్నాక, మనకు పిల్లలు పుట్టినాక ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఇంకా బంధం కంటే అనుబంధంగా మనకు అఫెక్షన్ వస్తుంది పిల్లలకు అంతానే. మనకి భర్త ఏదో అన్నాడని, అత్త ఏదో అనిందనేసి, మామగారు ఏదో అన్నాడని, ఆడపడుచులు ఏదో అన్నారని మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదని. కొంతమంది షార్ట్ టెంపర్ అండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేస్తారు. నో వే, యాక్షన్ తీసుకోకూడదండి. ఎందుకంటే నీ వెనకాల నీ పిల్లలు ఉండారండి. అమ్మ మాటకి చాలా దూరం అవుతారండి. ప్లీజ్ అండి, భర్త 10 నిమిషాలు ఆలోచించి చూడండి. 10 నిమిషాలు కాదు, సెకండ్ ఆలోచించండి. నీ వెనక నీ పిల్లలు ఉన్నారు అనే విధంగా. చాలామంది అన్యాయంగా పిల్లల్ని అనాథ చేసేసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మీరు అలాంటి తల్లిగా మనం జన్మనిచ్చినందుకు మనం చనిపోతే దానికి అర్థమే లేదండి. పిల్లల కోసము మనం బతకాలి, బతికి తీరాలి. ఆ పిల్లలకి మనము అన్ని విద్యలు నేర్పించాలి. ఇలాంటి మనవి మనసులో పెట్టుకొని ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము ఏ అఘాయిత్యం కానీ ఏది కానీ చేసుకోకూడదండి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. సూసైడ్ చేసుకునేటప్పుడు వెంటనే నీ పిల్లలు గుర్తు రావాలండి. నీ భర్త గుర్తు రాకపోయినా పర్వాలేదు, నీ పిల్లలు. తండ్రి లేకపోయినా బతికేస్తారంటారే కానీ తల్లి లేకపోతే మటుకు పిల్లలు బతకలేరండి అని సామెత ఉంది కదా. ఇద్దరు ఇంపార్టెంట్ అండి. తల్లి కావాలి, తండ్రి కావాలి ఆ పిల్లలకి. దయచేసి సూసైడ్ దయచేసి ఎవరు కానీ నిర్ణయాలు తీసుకోకుండా మీరు మంచిగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళకి విద్యాబోధల గురించి మీరు చెప్పించడానికైనా తల్లి కావాలి కదండి. దయచేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబాకండి ఆడవాళ్ళు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.